మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ఈరోజు ఏంటిదంట? మట్లాదివారం, పామ్ సండే. పామ్ సండే అంటే ఏంటండి? మట్లాదివారం అంటే ఏంటి? ఏంటిదమ్మా? నేను అసలు అది అడగట్లా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పామ్ సండే? అసలు మట్లాదివారం అంటే ఏంటి అంటే దానికి ఒక రీజన్ ఉంటుందిగా. గుడ్ ఫ్రైడే అంటే యేసయ్య సిలువలో మరణించాడు, రీజన్. ఒక మాట అయిపోయింది. ఇప్పుడు మన గాడిద వచ్చింది, ఎక్కాడు, వెళ్ళారు, ఇదంతా ఏం చెప్తాం? ఒక మాట చెప్పాలి. మట్లాదివారం అంటే ఏంటి? మట్లాదివారం అంటే యేసయ్యని యెరూషలేము ఆయన ఎంటర్ అవ్వగా ఆయన ఒక రాజుగా ఆయన్ని ఊరేగించారు. అందుకే దాన్ని మట్లాదివారం అని అంటారు. అర్థమైందా? మనం బాప్తిసాలు తీసుకొని దేవుని సన్నిధికి వస్తే కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. కొన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? తెలుసుకుంటారా లేదా? వెరీ గుడ్. సరే, వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తీసినట్లయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎలాగంటే ఒక గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగింపుగా వస్తున్నట్టుగా యెరూషలేము అలాగే సియోను నివాసులకు చెప్తున్నారు. అయితే ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? కొత్త నిబంధనలో స్టార్ట్ అయింది. అవునా? ఇప్పుడు జకర్యా గ్రంథం ఇది పాత నిబంధన. పాత నిబంధనలో ఎలా చెప్పారు యేసయ్య గురించి? ఒక ప్రవక్త, జకర్యా అనే ప్రవక్త ఒక ప్రవచనం, ఒక ప్రాఫెసీ చేశాడు యేసయ్య గురించి. ఎప్పుడంట? కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాఫెసీ చేశారు. ఏమని? యేసయ్య రాకముందే, పుట్టకముందే, ఇది జరగకముందే ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఏమనంట? సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఇదిగో మీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చుచున్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడంట జకర్యా ప్రవక్త? కొన్ని వందలు అయి ఉంటుంది. ఈ జకర్యా ప్రవక్త చెప్పిన కాడి నుంచి యేసయ్య ఆ సిచ్యువేషన్ గాడిద పిల్ల ఎక్కేదాకా కొన్ని వందలు, నాకు తెలిసి బహుశా ఒక 500-600 ఇయర్స్ అయి ఉంటుంది, అన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారికి జకర్యా చెప్పిన ప్రవచనానికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? కొన్ని వందలు, ఒక 600-700 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు జకర్యా చెప్పిన ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంట? ఏమంటే కొన్ని వందల సంవత్సరాలు యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మాట నెరవేరింది. హల్లెలూయా. చూద్దాం. ఇక్కడ ఏం చూసాం? మొట్టమొదటికి మనం ప్రవచనం చూసాం, ప్రాఫెసీ చూసాం. ఇప్పుడు అది నెరవేర్పు మనం చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 2 గోడకు ఆనుకోదు బాలసాంగ్ గారు, చైర్లో కూర్చొని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో సాత్వికుడై చాలు. ఇక్కడ ప్రవక్తలు చెప్పబడింది నెరవేరినట్లు ఇది
జరిగాను. ఏం జరిగిందంట? అప్పుడు జకర్యా ఏమైతే చెప్పాడో, ఆ ప్రవక్త ఏదైతే ప్రాఫెసీ చెప్పాడో ఆ ప్రాఫెసీ ఎప్పుడు నెరవేరిందంట? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగినప్పుడు, అంటే 600-700 సంవత్సరాల తర్వాత ఈ మాట నెరవేరింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ భూలోకానికి దేనికి వచ్చారండి? యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? మన కోసం వచ్చాడు. అయితే మొట్టమొదటిగా యేసయ్య రావటానికి గల కారణం ఏంటంటే లేఖనాల యొక్క నెరవేర్పు కోసం వీళ్ళు భూలోకానికి వచ్చాడు. అంటే మోషే కాలం నుంచి ఆ ప్రవక్తలు, చిన్న పెద్ద ప్రవక్తలందరూ కూడా చెప్పిన ప్రాఫెసీస్, లేఖనాలు బట్టి యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చారు. ఆయన పుట్టుక, లేకపోతే ఆయన చావు, లేకపోతే ఇప్పుడు గొర్రె పిల్ల మీద గాడిద మీద ఎక్కడం, ఇవన్నీ కూడా ప్రాఫెసీలే. అవన్నీ కూడా నెరవేరినాయి. ఇప్పుడు మనం ప్రవచనం చెప్తాం, ఒక ప్రాఫెసీ చెప్తాం, ఆ ప్రాఫెసీ నెరవేరుద్దిగా, త్వరగా నెరవేరుతుంది. 100 సంవత్సరాలు అవట్లా, త్వరగా నెరవేరుతుంది. ఒక దర్శనం, ఒక కళ, లేకపోతే ప్రాఫెసీ నెరవేరిపోతుంది. అలాగే అంతకుముందు యేసు ప్రభు వారు వస్తారు, ఆయన ఒక గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వెళ్తాడనే ఒక విషయాన్ని జకర్యా ప్రవక్త కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడు ప్రేమ. కాబట్టి ఇప్పుడు జకర్యా ప్రవక్త ప్రవచనం చెప్పాడు, అలాగే యేసు ప్రభు వారు వచ్చి ఆ లేఖనాన్ని నెరవేర్చిన ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయింది, ఆ యొక్క ప్రవచనం నెరవేరింది. కాబట్టి ఇప్పుడు ఈ పామ్ సండే మనం జరుపుకుంటున్నాం. దేనికి జరుపుకుంటున్నామంటే యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణంలోకి రాగానే ఒక రాజు వచ్చాడని చెప్పి ఆయన్ని చక్కగా ఊరేగిస్తారు. అక్కడ ఉన్న యెరూషలేము ప్రజలంతా ఎలాగంట? మట్టలతో అలా దారి పొడుగుతూ బట్టలు వేస్తూ ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ బిగ్గరగా కేకలు వేస్తూ చక్కగా ఆయన్ని ఊరేగిస్తారు. దీనికి మనం పామ్ సండే, మట్ల ఆదివారం మనం జరుపుకుంటున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అయితే ఈరోజు మనం గాడిద పిల్ల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా గాడిద ఎలాంటిదనంటే చాలా బరువులు మోస్తుంది. అవునా కదా? చాలా బరువులు మోస్తుంది. ఆ టైంలో గాడిదల్ని ఎక్కువగా వాడేవాళ్ళు, ఒంటెల్ని గాడిదల్ని వాడేవాళ్ళు. కానీ గాడిదలు ఎక్కువగా, అంటే చిన్నది కదా, ఒంటెని చాలా పెద్దది, మళ్ళీ దానికి వాటర్ అది కొంచెం అంటే లాంగ్ అయితే తీసుకెళ్తారు. కానీ ఎక్కువగా మ్యాక్సిమం గాడిదలనే ఎక్కువగా వాళ్ళు బరువులకి వాడేవాళ్ళు. మన బైబిల్లో చాలా చూసాం మనం, చాలా రాసి ఉన్నాయి ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి గాడిద పిల్లకి మొట్టమొదటి లక్షణం ఏంటంట? బరువులు మోస్తుందంట. రెండవది, అది ఎంతైనా భరిస్తుంది. మూడవది, దానికి ఓర్పు ఎక్కువ ఉంటుంది. మరి అంత బరువు మోయాలంటే ఓర్పు ఉండాలిగా. కాబట్టి ఇప్పుడు ఆ గాడిదకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే ప్రియమ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని గాడిదలను మనం చూద్దాం. చూద్దామా ప్రియమ దేవుని బిడ్డలారా? మత్తయి సువార్త 21వ అధ్యాయం, ఇర్మియా 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామ తూరత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియో అలసి ఉండదు, దాని మాంసములో అది కనబడును. చాలు హల్లెలూయా. ఇక్కడ అరణ్యములో అలవాటు పడిన ఒక గాడిద పిల్ల. అంటే ఈ గాడిద పిల్ల ఎలాంటిదంట? అనేకమైన వాటికి అలవాటు పడిపోయి ఉంది. ఇప్పుడు మనందరం గాడిద పిల్లలు. ఒకసారి అనండి, మనందరం ఎవరు? గాడిద పిల్లలు. యేసు ప్రభు వారు గాడిదని ఎంచుకున్నాడు, గాడిద మీద ఎక్కాడు. అంటే అది ఎంత శ్రేష్టం! అసలు మనకి ఎక్కడ కనబడిద్దా? ఇక్కడ న్యూజిలాండ్లో కనపడుతుందా? కనపడదాం అది అక్కడక్కడ. కాబట్టి దాన్ని అసలు ఎవరు పట్టించుకోరు, దాన్ని ఎవరు అంటే కనీసం దాన్ని టచ్ కూడా
ఎవరు చేయరు. వాళ్ళకి కుక్క పిల్ల ఉంది, దాన్ని చక్కగా టచ్ చేస్తారు. అదే గుర్రం అయితే మనం ఎక్కాలి, దాని మీద రైడ్ చేయాలని ఒక ఆశ ఉంటుంది మనకి. కానీ గాడిద కనబడితే జస్ట్ చూడడమే తప్ప దాని కనీసం టచ్ కూడా చేయం. అది ఎన్నిక లేనిది, అది ఎందుకు పనికిరానిది. కానీ యేసయ్య దాన్ని ఎన్నుకున్నాడు. ఎంత అదృష్టం. అందుకనే ఇప్పుడు మనం ఎవరమంట గట్టిగా చెప్పాలి. మనం ఇప్పుడు ఎవరమే గాడిద పిల్లలం. కాబట్టి ఇప్పుడు నేను గాడిద గురించి చెప్తున్నా. అంటే ఎవరి గురించి చెప్తున్నా? మన అందరి గురించి చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు గాడిద ఏం చేస్తుందంట? ఇక్కడ మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఈ గాడిదను చూస్తే ఇది అలవాటు పడిన గాడిద. అంటే ఈ లోకంలో తిరగటానికి, ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి ఈ గాడిద ఏమైపోయిందంట? దీని పేరేంటంట? అలవాటు పడిన గాడిద. ఇక్కడ ఏం రాయబడింది? అరణ్యములో అలవాటు పడిన అడవి గాడిద. దీని పేరేంటంట? అలవాటు పడిన అడవి గాడిద. కాబట్టి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లని అది మానలేదు. కానీ గాడిద అంటే ఏంటి? జంతువు. దానికి మంచి చెడు ఏం తెలియదు. కానీ మనం మనుషులు, మనకన్నీ తెలుసు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనకున్న అలవాట్లన్నీ మనం మానేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అలవాట్లు అంటే మానలేనివి కొన్ని ఉంటాయి, మనం చేయకూడని కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట? మెల్లిమెల్లిగా మనం మానేయాలి. త్రాగుబోతులు ఏం చెప్తారో, అయ్యా రేపు మానేస్తానయ్యా అని అంటారు. మళ్ళీ రేపు అడిగితే మళ్ళీ రేపే. కాబట్టి ఏం చేయాలంట? ఉన్న అలవాట్లన్నీ మనం ఏం చేయాలంట? మానేయాలి. ఇప్పుడు ఇది ఏ గాడిద అంటే? ఇది అలవాటు పడిన గాడిద పిల్ల. ఇది మొట్టమొదటిగా. రెండవది చూద్దాం మనం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 9వ వచనం. గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఇంకో గాడిద, ఇది రెండవ గాడిద. మొట్టమొదటి గాడిద ఏంటంట? అలవాటు పడిన గాడిద. ఇక్కడ రెండవ గాడిద ఏంటిదంట? బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిద. మన అమ్మ నాన్న ఏం తిడతా ఉంటారు? బుద్ధి లేనోడా అని తిడతా ఉంటారు పెద్దలు కదా. పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే బుద్ధి లేని పనులు చేస్తున్నాం ఏంటి అని తిడతా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ గాడిద ఎలాంటిదంట? బుద్ధి లేని, జ్ఞానము లేని గాడిద. అయితే ఇవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వాటితో కళ్ళెముతోనూ బిగింపవు. ఈ బుద్ధి లేని, జ్ఞానము లేనంటే గాడిదలు ఏం చేస్తాయి అంట? రోడ్డున ఏది పడితే అది తినేస్తాయి. అందుకే దానికి కళ్ళెం వేస్తారు. అవునా కదా? దానికి ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ కుక్కలు ఏమైనా జంతువులు ఉంటాయి, వాటికి ఏదన్నా రోగం ఏదన్నా వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దానికి నోటికి కళ్ళెం వేస్తారు. ఎందుకని? ఏం తినకూడదు, మనం పెట్టినయే తినాలి. అప్పుడు ఏమంటే అది ఆరోగ్యంగా ఉంటుంది అని దానికి కళ్ళెం వేస్తారు. ఇప్పుడు ఈ యొక్క గాడిద కూడా ఏంటంట? బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద. అయితే దానికి ఏం చేయాలంట? ఒక కళ్ళాన్ని బిగించాలి. బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద ఏం చేస్తుందంట? ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే తినేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైంది? ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. కాబట్టి శ్రేష్టమైనవే తినాలి, శ్రేష్టమైన ఫుడ్డే మనం తినాలని ఈ గాడిద మనకు తెలియజేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ గాడిద, రెండవ గాడిద ఏంటిదంట? బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద. ఈ గాడిదకి ఏం బిగించమని చెప్తున్నాడంట? కళ్ళెం బిగించాలి. ఈరోజు మనం కూడా మన నోటికి ఒక కళ్ళెం మనం వేసుకోవాలి. ఎందుకని? నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఇక్కడ పాటలు పాడమంటే నోరు రాదు, లేకపోతే దేవుని స్తుతించమంటే నోరు రాదు, ఆయన ఆరాధించమంటే మనకి నోరు తెరవదు. కానీ ఏదైనా గొడవ అయితే ఇక మామూలుగా ఉండదండి. ఇక ఆ రకంగా ఉంటారు.
కాబట్టి క్రైస్తవులంగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. మనకు నోరు ఇచ్చింది దేనికి? తినడానికి, తిని శుభ్రంగా కొనుక్కోటాక. మన నోరు దేవుని స్తుతించాలి. అందుకనే దేవుడు మనకి ఈ యొక్క శరీరాన్ని మనకి ఇచ్చింది. ప్రతిదీ, చేతులు, కాళ్ళు, ప్రతిదీ కూడా దేవుని కొరకు మనం ఉపయోగపడాలి. అందుకనే ఈ యొక్క బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిదలకు ఏం చేస్తున్నాయంట? కళ్ళెం పెడుతున్నారు. ఎందుకని? ఎక్కడ పడితే అక్కడ తింటా ఉంటుంది, నోరు ఎలా పడితే అలాగా పారేసుకుంటా ఉంటుందని చెప్పి దానికి ఏం చేస్తారంట? కళ్ళెం పెడతారు. గాడిదకి లేకపోతే కుక్కలకి అన్నిటికి కూడా ఏం చేస్తారంటే కళ్ళెం పెడతారు. కొన్ని సమ్ డిసీజెస్ ఏవో వస్తే కరిచేస్తాయి. అది చెప్పబెట్టడం కరుగుతూ ఉంటాయి. అందుకని ఏం చేస్తారు? కళ్ళెం పెడితే కరుస్తాయి, కరవటానికి వీలు ఉండదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ గాడిద కూడా ఏంటంట? బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద. కాబట్టి వాటికి ఏం చేయాలంట? కళ్ళాన్ని మనం బిగించాలి. ఇది ఎన్నో గాడిద? ఇది రెండవ గాడిద. మూడవ గాడిదని చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక నన్ను ముమ్మారు కొట్టితివి. నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉండుదునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేసెను. చాలు, హల్లెలూయా. ఇక్కడ ఈ గాడిద ఎలాంటి గాడిద? స్పెషల్ గాడిద. మనుషుల్లాగా మాట్లాడుతుంది. దేవుడు బిలాముకి బుద్ధి చెప్పడానికి ఈ గాడిదకి ఏమి ఇచ్చాడంట? వాక్కునిచ్చాడు. ఏమంటే ఎప్పుడైనా మనం మాట్లాడేవి చూసామా? ఏదైనా చిలకలు, రామ్ చిలకలు మాట్లాడటం నేను చూసా. అవి కూడా మనలా మాట్లాడుతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఇప్పుడు కోతులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా కుక్కలు ఏమైనా అవ్వచ్చు. ఇప్పుడు మనుషులైన మనం ఏదైనా చేస్తే అవి ఏం చేస్తాయో తెలుసా? మొత్తం అలా బ్యాచ్ అంతా వేసుకొని వచ్చేస్తాయి. అవునగా చూసాం మనం చాలాసార్లు. అంటే ఇప్పుడు వాటికి ఏమున్నాయి? వాటికి ఏవో సంభాష ఏదో ఉండుంటుంది కదా. మనకి వినపడకపోయినా వాటికి లాంగ్వేజ్, వాళ్ళకి యొక్క కమ్యూనికేషన్ అనేది ఉంది. అయితే ఇప్పుడు ఈ బిలాముకి బుద్ధి చెప్పడానికి ఏం చేస్తాడంట? గాడిదకి వాక్ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఈ గాడిద ఏంటంట? బుద్ధి చెప్పే గాడిద. బిలాము ప్రవక్తకే బుద్ధి చెప్పింది ఇది. ఏం చెప్తుందంట? నేను చిన్నప్పటి నుంచి నువ్వు ఎక్కుతా దిగుతా ఉన్నావు, నీ బరువులు మోస్తానే ఉన్నా, ఇన్ని చేస్తూ ఉంటే నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పని అడుగుతుందంట. ఒకవేళ జంతువులు నిజంగా మాట్లాడితే మనం కూడా ఏమైనా చేస్తే అవి మాట్లాడతాయి. దేవుడు ఎందుకని దానికి వాక్శక్తిని ఇచ్చాడంటే, ఎదురుగా దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఉంచింది. బిలాముకి కన్నులు మూసుకుపోయినాయి. ప్రవక్త ఆయన కనపడలా, కానీ గాడిదకి కనపడి ఏం చేసిందంట? బిలాముకి బుద్ధి వచ్చేలాగా చేసింది. ప్రేమ దేవుడు. ఈ యొక్క గాడిద ఎలాంటి గాడిదంట? బుద్ధి చెప్పే గాడిద. మూడవ గాడిద. ప్రేమ దేవుని బిడ్డలారా, గాడిద ఎంత ప్రాముఖ్యతో, గాడిద ఎలాంటిదో కొన్ని విషయాలు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, గాడిద బుద్ధి చెప్పే గాడిద కూడా ఇప్పుడు మనం చూసాం. బిలాముకి మనోనేత్రాలు తెరవబడకపోతే, చూడలేకపోతే ఆ గాడిదకి మాట ఇచ్చి ఆయనకి బుద్ధి వచ్చేలాగా చేశాడు. ఇప్పుడు ఇది ఏంటంట? బుద్ధి చెప్పే గాడిద. ఇంకొక గాడిదను చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం
2వ వచనం చదువుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. చాలు చాలు. ఇక్కడ ఇప్పుడు ఈ గాడిద ఏంటంట? కట్లు విప్పబడిన గాడిద. పాపం గాడిదకి కట్లు విప్పితేనే పాపం ఫ్రీడమ్గా ఉంటుంది. ఈ కట్లు అనేవి ఏంటయ్యానంటే, మనుషులైన మనకి ఏం కట్లు ఉంటాయి? అప్పులనే బంధకాలు, లేకపోతే సమాధానం అనే బంధకాలు, ఇంకా రోగం అనే బంధకాలు, ఇలాంటివి బంధకాలు మనకి ఉంటాయి. ఇప్పుడు దీనికి, ఈ గాడిదకి పాపం ఆ కట్లు అనేవి విప్పితే ఫ్రీడమ్గా అది తిరిగిద్ది. అందుకనే దీన్ని ఏమంటారంటే, ఈ గాడిదని కట్లు విప్పబడిన గాడిద. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో మన అనేకమైన గాడిదల్ని మనం చూసాం. ఇప్పుడు మన అందరం ఎవరమంట? గాడిదలు. ఇప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేముకి ఎంటర్ అవ్వగానే యేసయ్య ఏం చెప్పాడంటే తన శిష్యులకి, వెళ్ళి అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంది, గాడిద పిల్లని తీసుకురండి. ఆ గాడిద పిల్ల మీద ఎవ్వరు కూడా ఇంతవరకు ఎక్కలా, దాన్ని యూజ్ చేయలా. అందుకే యేసు ప్రభు వారు స్పెషల్గా దాని మీద ఎక్కటానికి ఆయన ఆ గాడిద పిల్లని తీసుకొని రమ్మని చెప్పాడు. యేసయ్య గుర్రం మీద ఎక్కొచ్చు, ఏనుగు మీద ఎక్కొచ్చు, ఇంకా రథం మీద ఎక్కొచ్చు కదా. కానీ ఎందుకు గాడిద పిల్లని ఎంచుకున్నాడు అని అంటే, లేఖనాలు నెరవేర్చడానికి యేసయ్య గాడిద పిల్లని ఎంచుకున్నాడు. ఒకటి. రెండవది, ఎందుకు పనికిరాని ఎన్నిక లేనటువంటి గాడిదని యేసయ్య ఎంచుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన చాలా తగ్గించుకున్నాడు. ఆయన్ని రాజుగా ఆయన ప్రైజ్ చేస్తున్నారు, పొగుడుతున్నారు, స్తోత్రం చెల్లిస్తున్నారు ఆయనకి. కానీ ఏం చేస్తున్నాడంటే యేసయ్య మట్టికి తగ్గించుకొని చక్కగా కట్టబడిన ఆ గాడిద పిల్లని ఎంచుకొని ఆయన దాని మీద ఎక్కడానికి తీసుకురామని చెప్పాడంట. ఇప్పుడు ఆ గాడిద పిల్ల చక్కగా ఆయన తీసుకొని వస్తే యేసయ్య ఇప్పుడు ఆ గాడిద మీదకి ఎక్కాడు. ఇప్పుడు మన అందరం ఎవరమండి? గాడిదలో. ఇప్పుడు మన మీద ఎవరు ఎక్కుతారు? యేసయ్య ఎక్కుతాడు. యేసయ్య మన మీద ఉంటే మనకున్న బంధకాలు ఫస్ట్ బ్రేక్ అయిపోతాయి. యేసయ్య ఆ గాడిద మీద ఎక్కగానే ఆ గాడికి ఎక్కడ లేని విలువ వచ్చేసింది. ఎలా వచ్చిందంటే, యేసయ్యకి పరిచిన ఆ యొక్క బట్టలు, వాటి మీద ఎవరు నడిచారు? గాడిద నడిచింది. యేసయ్యను మోసుకుంటూ తీసుకెళ్ళింది. యేసయ్య మీద వేసిన పూలన్నీ ఎవరి మీద పడుతున్నాయి? గాడిద మీద కూడా పడుతున్నాయి. యేసయ్యని చక్కగా అలాగా యెరూషలేము చుట్టూ కూడా అది తిప్పింది. ఇప్పుడు యేసయ్య గాడిదకి ఏమి ఇచ్చాడనట? మంచి విలువనిచ్చాడు. ఎందుకు పనికిరాని, దాన్ని అసలు ఎవరు లెక్క చేయనటువంటి ఆ ఎన్నిక లేని గాడిదని దేవుడు ఏం చేశారంట? ఒక విలువ కలిగిన గాడిదగా ఆయన చేసేసాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇన్ని గాడిదలు ఉన్నాయి. మనం ఏ గాడిద? ఏమండి, మనం ఏ గాడిద లెక్క ఉంటాం? ఏంటిది అది? కళ్ళం పెట్టుకునే గాడిదలాగా. కళ్ళం ఎందుకు పెడతారు? కరిసే రోగాలు ఉంటాయి, వాటి వల్ల కంచి వేస్తారు. మనకు అట్లా ఏమైనా ఉన్నాయో చూసుకోండి. మనం తగ్గించుకొని ఉండాలి. మన నోరుని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. అంతేగాని ఎలా పడితే అలాగా ఉంది కదా అని మనం వాడకూడదు. లేకపోతే మీరు కూడా ఏం చేయాలి? ఒక దెబ్బలో పెట్టేసి కుట్టేసుకోండి, తినేటప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ గాడిదలు మనకంటూ ఒక లెసన్ నేర్పిస్తున్నాయి. ఈ గాడిద గల లక్షణాలు ఏంటంటే, అవి ఓర్చుకుంటే, భరిస్తే, అలాగే బరువులు ఎంతైనా కూడా అది మోస్తాయి. ఈ లక్షణాలు నీకు ఉన్నాయా? అంటే ఓర్చుకునే సహనం నీకుందా? భరించని సహనం నీకుందా? యేసయ్యని మోసే ఆ యొక్క ఆ బరువు బాధ్యత నీకుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గాడిద యేసయ్యను మోస్తే గొప్ప ఘనత పేరును వచ్చింది దానికి. ఎందుకని? ఎన్నిక లేనిది అది, ఎవరు దాన్ని పట్టించుకోవట్లా. అయినప్పటికీ ఆ గాడిదకి ఎవరో దేవుడు గొప్ప విలువని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఎలాంటి విలువ లేనటువంటి వాళ్ళం. ఏమన్నా మన అంటే కొంతమంది మన బంధువులు అవ్వచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే మన అన్నదమ్ములు అవ్వచ్చు, మనల్ని పట్టించుకుంటారా? మన లెక్క చేయరు.
డబ్బులుంటే లెక్క చేస్తారు, లేకపోతే లెక్క చేయరు. డబ్బులు ఉన్నాయి అనుకో ఆహా ఓహో అంటారు, లేకపోతే మన వెంక కూడా ఎవరు చూడరు. కానీ యేసయ్య నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నా యేసయ్య నీకు విలువని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఎన్నిక లేని మనలాంటి వాళ్ళకి యేసయ్య మనల్ని ఎన్నుకొని ఆయన గొప్ప విలువని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ఎన్నిక లేనటువంటి వాడిని, ఎన్నిక లేనటువంటి దాన్ని అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ యేసయ్య నీ బంధకాలన్నీ విప్పేసి చక్కగా ఆయన దరి చేర్చుకొని నీకంటూ ఒక గొప్ప పేరుని, మంచిగా నీకున్న బంధకాలన్నీ తెంచివేసేసి ఆయన గొప్ప పేరుని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి గాడిదని ఎలాగైతే దానికి ఉన్న బంధకాలు తెంచివేసాడో, దానికి ఉన్న సమస్తాన్ని తెంచివేసేసి యేసయ్య దాని మీద ఎక్కి మొత్తం యెరూషలేము మొత్తం కూడా ఊరేగించారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్యని మోసే గాడిదలాగా మనం ఉండాలి. అంతేకాని కరిసే గాడిదలాగా, లేకపోతే ఓర్పు లేకోకుండా ఉండే గాడిదలాగా మనం ఉండకూడదు. ఇప్పుడు చదువుకున్న తెలియజేయబడిన ఈ గాడిదలన్నీ, కొన్ని గాడిదలు మంచి గాడిదలు ఏంటి అంట, బుద్ధి చెప్పే గాడిదలు అంట. మంచిగా బుద్ధి చెప్తే అలా ఉండొచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఒక గాడిద పిల్లలం, మనకి వాల్యూ లేదు, కానీ మన యేసయ్య మనకి వాల్యూని ఇచ్చేస్తాయి. ఇప్పుడు మనం జీరో, మన సున్నా, ఒక డస్ట్బిన్ మనం. కానీ యేసయ్య మనతో ఉంటే మనం 100% మనకి విలువ పెరిగిపోద్ది. ఎందుకంటే మనం యేసయ్యలో లేనప్పుడు మనం ఎలా పడితే అలా ఉండేవాళ్ళం. మనం ఆడేంట్రా ఈడేంటి ఇలాగా ఇదని అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనం దేవుళ్ళలోకి వచ్చామో, దేవునిలో ఉండబట్టి దేవుని వల్ల మనకేమైందంట, విలువ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 100 మంది వెయిటింగ్, ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ లార్డ్ అని చెప్పటం, ఎక్కడికి వెళ్ళినా నాయకులు ఎవరైనా కూడా తల వంచడం. అంటే ఇది దేనివల్ల వచ్చింది? కేవలం యేసయ్య మనలో ఉండటం. మనకి విలువనిచ్చాడు, ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు విలువలేనటువంటి గాడిదకి దేవుడు విలువనిచ్చాడు. ఈరోజు మనకు కూడా వాల్యూ లేదు, ఎందుకు పనికిరామని అనుకుంటున్నామేమో, కానీ యేసయ్య మనకి విలువని ఇస్తాడు, ఆయన గొప్ప పేరుని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాగుండాలంటే భరించే గాడిదిగా ఉండాలి, ఓర్చుకునే గాడిదలాగా ఉండాలి. అలాగే ఎలాగుండాలంట, యేసయ్యనే మోసే గాడిదలంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసయ్య చక్కగా మంచిగా గాడిద పిల్లని తనకున్న బంధకాలన్నీ తెంచివేసేసి యేసయ్య దాని మీద ఎక్కి ఊరంతా ఆయన ఊరేగించబడ్డారు. ఈరోజు మనం కూడా యేసయ్యని, ఆయన పేరును మనం ఏం చేయాలంట, ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరును మనం చెప్తా ఉండాలి. అదే ఆయన మోసుకెళ్ళటం. అంతేగాని యేసయ్యని మనం భుజాలు ఎక్కించుకుని తీసుకెళ్ళటం కాదు. దాని అర్థమవుతుందా? యేసయ్య నామాన్ని నువ్వు సర్వ సృష్టికి, నువ్వు ఎక్కడికి వెళితే ఎక్కడికి, నువ్వు ఎక్కడ ఉంటే ఎక్కడ దేవుని గురించి చెప్పేవారు లాగా మీరు ఉండాలి. అది దాని అర్థం. యేసయ్యని ఎక్కడికి పడితే అక్కడ మోసుకెళ్ళటం అంటే అది దాని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. యేసయ్యని తోడుగా ఉంటే నీకున్న బంధకాలన్నీ తెగిపోతాయి. కాబట్టి ఈరోజు విలువలేనటువంటి వారికి దేవుడు విలువనిచ్చే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆఖరిగా లూకా సువార్త 19వ అధ్యాయం 38 నుంచి చదువుకుందాం. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహములో చాలు. హల్లెలూయా. యేసు ప్రభు వారు గాడిద పిల్ల ఎక్కినప్పుడు చక్కగా ఏం చేశారంట, ప్రభువు పేట వచ్చేవారు
స్తుతించబడును గాక. అంటే యేసయ్యని ప్రైజ్ చేశారు, స్తుతించారు, ఘనపరిచారు. ఆ యెరూషలేము అంతా కూడా ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన్ని తీసుకెళ్లారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే ఇక్కడ అనేక మంది ఏం చేశారంట, తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చేయసాగిరి. దేని మూలన స్తోత్రాలు చెల్లించారంట? ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతల గురించి ఆయన్ని స్తోత్రములు ఆయన చెల్లించడానికి ఆయన అర్హుడు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంట, మహాశబ్దముతో ఆయనకి ఏం చేశారంట, స్తోత్రాలు చెల్లించారు. ఇప్పుడు మనం ఎలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం? స్తుతులు చెల్లించండి అండి, ఏందో నాకేం పనిలే అన్నట్టు ఉంది మీ పని. స్తుతులు చేయాలి. మన నోరు దేనికి వాడాలి? దేవుని స్తుతించాలి. ఏమి ఇచ్చాడు రుణం మనం తెచ్చుకోగలం? కేవలం ఆయన స్తుతించడం మూలనే ఆయన రుణం మనం తెచ్చుకోగలం. ఎలా చేశారో తెలుసా? మహాశబ్దముతోనంట. ఇంకా మనకి చెవులకి అది ఇరిటేషన్ వచ్చేలాగా వాళ్ళు అరుస్తున్నారండి, అంత పెద్దగా దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా చేస్తున్నావు? టాప్ లేచిపోవాలి మనం చెప్తే, అర్థమవుతుందా? దేవుని అలా స్తోత్రం, అలాగా దేవుని ప్రైజ్ చేయాలి, స్తుతులు చెల్లించాలి దేవునికి. మనం ఆరాధనలో ఉంటే చక్కగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలంటే మన నోరంతా బిగ్గరగా మనం కేకలు వేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్యకి మహాశబ్దముతో స్తోత్రములు చేయసాగారంట. మనం కూడా ఏం చేయాలి? ఈ మట్లాదివారం మనకేం చెప్తుందంటే, నువ్వు గాడిద పిల్లవే, నీకున్న కట్టులు నేను తెంచేస్తానని చెప్తున్నాడు దేవుడు. అలాగే నీకు విలువ లేదు, కానీ నా యేసయ్య నీకు విలువిస్తానని చెప్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మహాశబ్దముతో యేసయ్యకి నువ్వు స్తోత్రాలు చెల్లించాలి. అర్థమవుతుందా? మహాశబ్దముతో నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. తినేటప్పుడు మరి పెద్దగా తిరుగుతాం. దేవునికి స్తోత్రాలు చేసేటప్పుడు కూడా అలాగే తెరవాలి. అర్థమవుతుందా? నీ యొక్క స్ట్రెంగ్త్ని యూజ్ చేయాలి దేవుని కోసం. అంటే ఇక్కడ దేవుని సన్నిధి కూడా సిగ్గుపడడానికి కాదు, లేకపోతే కాముగా ఉండటానికి కాదు. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునిలో దేవుని వాక్యం వినటానికి, దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి దేవుని సన్నిధికి మనం వస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మహాశబ్దముతో వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారంట. అసలు చదువుదాం ఆ మాట. తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చేశారు. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు మనం చెల్లించాలి. ఎంత వాయిస్ ఉంటుందో అంత మీరు యూజ్ చేయాలి దేవుని కోసం. అలా యూజ్ చేస్తేనే దేవుడు ఎందుకు వీళ్ళు చేశారయ్యా అంటే, అంత మహాశబ్దముతో దేవుడు చేసిన అద్భుతాలకి చేశాడు. ఇప్పుడు నీ జీవితంలో చేశాడు, నువ్వు చేస్తున్నావా? నీ జీవితంలో ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు, క్షేమాన్ని ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. నువ్వు మట్టికి నోరు తెరవట్ల. మహాశబ్దం చేయాలంట. నువ్వు అలా చేస్తే మళ్ళీ దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు అలా మౌనంగా ఉంటే కుదరదు. నోరు తెరవాలి. నోరు తెరిచి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో ఏం జరిగింది అనే విషయం చెప్పాలి. అలాగే ప్రభువా, నా జీవితంలో ఇది చేసినందుకు నీకు స్తోత్రములయ్యా అన్న బిగ్గరగా కేకలు వేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడే నీ జీవితంలో మరలా దేవుడు కార్యం చేస్తాడు. మాట జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో కార్యం జరిగింది కదా అని నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, మళ్ళీ దేవుడు కార్యం నీ జీవితంలో చేయడెక్క. నువ్వు ఒకసారి ఆయన నామాన్ని మహింపరచడానికే దేవుడు చేస్తాడు. కాబట్టి వన్స్ ఆయన చేశాడు కాబట్టి చెప్పు, దేవునికి థ్యాంక్స్ చెప్పు, స్తోత్రాలు చెల్లించు. అప్పుడు దేవుడు మళ్ళీ నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ మహాశబ్దముతో దేవునికి స్తోత్రాలు చెప్పారంట. ఇప్పుడు నువ్వు నేను కూడా దేవునికి మహాశబ్దంతో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, నెమ్మదిని ఇచ్చావు, సమాధానం ఇచ్చావు అని నువ్వు దేవునికి బిగ్గరగా కేకలు వేసి స్తోత్రాలు చెల్లించాలి. అయితే చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, 39వ వచనంలో ఆ మహాసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, ఈ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా
అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా ఆ యొక్క సమూహంలో వెళ్తుంటే వాళ్ళ శిష్యులు మహాశబ్దం చేస్తున్నారంట. అయితే కొంతమంది పరిసయ్యులు పెద్దలు ఏం చేస్తున్నారంట, డిస్టర్బెన్స్గా ఉన్నారు అక్కడ. అయ్యా బోధకుడా, మీ శిష్యులు కొంచెం మెల్లిగా ఉండమను, అరవద్దని చెప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు అది ఏ టైం? అది అరిసే టైం, దేవునికి స్తోత్రాలు చెల్లించే టైము. దాంట్లో ఎవరు అడ్డు చెప్పడానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కంపల్సరీగా మహాశబ్దముతో ఆ రోజు, ఆ పామ్ సండే రోజు, ఆ దేవుడు యెరూషలేము మొత్తం కూడా స్తోత్రాలతో వాడు మోగిపోయింది ప్రియమైన దేవుని బిడ్డ. దాన్ని అడ్డుకొట్టే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావు, అడ్డుకుంటే నువ్వు ఆగుతావా? నీ కార్యం చేశాడండి, నువ్వు సాక్ష్యం చెప్పవా? దేవునికి స్తోత్రాలు చెల్లించవా? అడ్డుకుంటే ఆగిపోతావా? ఆగవు. అంతగా దేవుడు చేశాడు కాబట్టి కృతజ్ఞతగా నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి ప్రియమైన దేవుడు. ఇప్పుడు ఇలా చెడగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుని పనికి ఆటంకంగా కొంతమంది ఉంటారు. ఏమనంట, యా మీ శిష్యులు కొంచెం ఓరంగా ఉండమని చెప్పు, ఏంటో కేకలేస్తున్నారు గట్టిగా అని అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆయన వాడిని చూసి మీరు ఊరగా ఉండని ఎడలా ఈ రాళ్ళు కేకలేని మీతో చెప్పుచున్నారు. అంత అంటున్నాడు, ప్రభా మీరు అరిస్తే, మీరు స్తుతులు చెల్లించకపోతే, మీరు కేకలు వేయకపోతే వేటితో కేకలు వేపిస్తాడంట దేవుడు? రాళ్ళతో కేకలు వేస్తాడు. అందుకనే ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అనుకో, కాముగా ఉన్నావు అనుకో, ఏదో పెద్ద డీసెంట్ ఫెలో అని అనుకోవద్దు. నువ్వు కాముగా ఉంటే చచ్చినోడితో సమానం. చచ్చినోడు ఎలా ఉంటాడు? ఉలుకు పలుకుంటుందా? ఉండదు. నువ్వు నోరు తెరవకోకుండా దేవునికి స్తోత్రాలు చెల్లించుకోకుండా ఉంటే నువ్వు కూడా చచ్చిన వాళ్ళతోనే సమానం. జాగ్రత్త. కాబట్టి నువ్వు నోరు తెరు, బిగ్గరగా కేకలు వేయి. ఒకవేళ నువ్వు అలా కేకలు వేయకుండా అడ్డుగా ఉన్నావు అనుకో, ఏం చెప్తున్నాడు నా దేవుడు? నువ్వు కాకపోతే రాళ్లతో నేను కేకలు వేయిస్తాను. కాబట్టి దేవుణ్ణి మస్ట్ అండ్ షుడ్గా నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు దాన్ని అడ్డు చెప్పట్ల, మీరు కాకపోతే రాళ్ళు స్తుతులు చేయాలి. దేవుడు ఆయన్ని పొగడటం, ఆయన స్తుతించడం అని గొప్ప, అంటే దానికి ఒక దేవుడు చాలా సంతోషపడతాడు ప్రియమైన దేవుని మీద. పరలోకములో నిత్యం దేవదూతలు ఆయనకి స్తుతులు చెల్లిస్తూనే ఉంటాయి. రేపు మనం కూడా పైకి వెళ్తే అదే చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ చేయకపోతే అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ నేర్చుకుంటే 24 గంటలు అక్కడ ఏం చేయాలంట? పరలోకానికి వెళ్తే, అర్థమవుతుందా? పరలోకానికి వెళ్తే ఒకవేళ వెళ్ళామనుకో, ఇక మనం 24 గంటలు ఏం చేయాలి తెలుసా? దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఈరోజు నువ్వు ఇక్కడే స్తుతులు చెల్లించకపోతే రేపు అక్కడ ఏం చేస్తావు ప్రియమైన దేవుడా? ఇక్కడ దేవుని దగ్గర ఏం చేస్తున్నారంట? ఆ రోజుల్లో మహాశబ్దముతో దేవునికి స్తుతి యాగాలు చెల్లిస్తున్నారంట ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు కాముగా ఉన్నావా? చచ్చినోడితో సమానం. నువ్వు దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. నీ యొక్క పార్ట్స్, నీ యొక్క దేవుడు ఇచ్చిన నోరు లేకపోతే చేతులు అన్నీ కూడా దేవునికి నువ్వు ఉపయోగపడాలి. దేవుడు ఆయన స్తుతిస్తే చాలా సంతోషంగా ఉంటాడు. ఆయనకి ఏమి ఇచ్చాడు? రుణం తీర్చుకోగలం. అందుకని కేవలం ఆయనకి స్తుతులు చెల్లించి మనం ఆయనకి రుణం మనం తీర్చుకోగలం ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి రేపు పరలోక రాజ్యంలో నిత్యం ఎప్పుడు దూతలు ఏం చేస్తుంటే అంట? స్తుతులు చెల్లిస్తామంటే నువ్వు నేను కూడా రేపు పరలోకానికి వెళ్తే అదే చేయాలి. ఈ రోజు ఇక్కడ నువ్వు చేయకపోతే అక్కడ చేయటానికి అవ్వదు. నీకు అలవాటు అవ్వాలిగా. అర్థమవుతుందా? దేవుని జీవితంలో మరలా కార్యం చేయాలంటే నువ్వు స్తుతులు చెల్లించు బిగ్గరగా. అర్థమవుతుందా? నా పక్కనోడు లేకపోతే ముందోడు ఎవడో ఏదో అనుకుంటాడు అనుకో మాకు. అసలు నీ హార్ట్, నీ యొక్క మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గర కనెక్ట్ అయిపోవాలి. అంతగా లీనమైపోయి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి ప్రియమైన దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు, మీరు ఊరకుండే నెడలా రాళ్ళతో నేను కేకలు వేయిస్తానంటాడు. ఈరోజు మనం ఏం చేయాలనంటే, నీకు విలువ కావాలనంటే, నీకున్న బంధకాలు తెగిపోవాలంటే, నీకు ఘనత పేరు రావాలనంటే నువ్వేం చేయాలంట? దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి.
అలా చేస్తే దేవుడు మరలా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. వారు చేసిన కార్యాలు బట్టి, దేవుడు చేసిన కార్యాలు బట్టే వారు దేవునికి స్తోత్రాలు చెల్లించారంట బిగ్గరగా. కాబట్టి నీ జీవితంలో చేసిన దాటి బట్టి కూడా నువ్వు దేవునికి గొప్పగా స్తోత్రాలు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈ పామ్ సండే సందర్భంగా దేవుడు నీతో ఏం మాట్లాడతాడంటే, నువ్వు ఒక గాడిద పిల్లవి, ఎందుకు ఎన్నికలేనటువంటి దానివి, కానీ నేను ఎన్నుకుంటా. దేవుడు నీకు గొప్ప ఘనతనిస్తాడు. నీకు అన్ని విషయాల్లో దేవుడు సపోర్ట్గా నిలబడతాడు. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకొని ఒక మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచబెడతాడు. గాడిద పిల్లకి విలువ లేదు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఎక్కడో మూలనుంది, కానీ ఆ మూలనున్న కట్టబడిన గాడిదని దేవుడు తీసుకొని వచ్చి ఆయన దాని మీద ఎక్కి కూర్చోగానే జనాలందరూ దానికి కూడా పూలేస్తున్నారు, దానికి కూడా బట్టలు పరుస్తున్నారు యేసయ్యతో పాటు. చూడండి ఎంత గొప్ప ఘనతో. ప్రేమంది ఈరోజు నువ్వు కూడా యేసయ్యతో ఉంటే, యేసయ్యను నువ్వు మోయగలిగితే నీకు కూడా అంత ఘనత వస్తుంది, అంత పేరు వస్తుంది. అంతేగాని యేసయ్యకి వన్స్ నువ్వు ఇలా దూరం అయిపోయావు అనుకో, నేను ఎవడ పట్టించుకోవాలి, నీకు ఏమీ కూడా జరగదు. ప్రియమంది జ్ఞాపకం ఉంచుకో. యేసయ్యతో ఎలా ఉండాలి? యేసయ్యతో నువ్వు కలిసి ఉండాలి, యేసయ్యని మోసేవారిలో ఉండాలి. ఇలా ఉంటే ఓకే, ఇలాగైపోతే నీకు విలువే ఉండదు. అర్థమవుతుందా? గాడిద కట్టబడి ఉంది, దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? అదే యేసయ్య దాని మీద ఎక్కితే ఘనత వచ్చేసింది, దానికి కూడా మంచి పేరు వచ్చేసింది, దాని మీద కూడా పూలు వేస్తున్నారు, దానికి కూడా చక్కగా బట్టలు పరుస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా యేసయ్యతో ఉన్నావా? నీకు మంచి విలువ ఉంటుంది. యేసయ్యకి దూరం అయ్యామనుకో, ఆ విలువ కాస్త పోతుంది, నిన్ను ఎవ్వడు కూడా పట్టించుకోవాలి. ప్రేమ దేవుడు, ఇప్పుడు నువ్వు కట్టబడిన గాడిదలాగా ఉంటావో, యేసయ్యను మోసే గాడిదలాగా ఉంటావో నువ్వే ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే డిసైడ్ అవ్వు ప్రేమ దేవుని బిడ్డ. ఎందుకంటే కట్టబడిన గాడిదకి బంధకాలు ఉంటాయి, అనారోగ్యాలు, సమస్యలు, ఇబ్బందులు, ఎరుకలు, అప్పులు, ఇలాంటి బంధకాల్లో కట్టబడి ఉంటుంది. కానీ వన్స్ ఇప్పేసిన తర్వాత అవన్నీ పోయి దేవుణ్ణి ఎక్కించుకుంది, గొప్ప ఘనత దానికి వచ్చేసింది. ఈరోజు నువ్వు కట్టబడిన గాడిదవో లేకపోతే యేసయ్యను మోసే గాడిదవో నువ్వే జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డ. అలా ఉండదు. చక్కగా నువ్వు ఎలాగా ఉండాలనుకుంటున్నావు, కట్టబడిన గాడిదో లేకపోతే యేసయ్యను మోసే గాడిదలా ఉంటావో నువ్వే డిసైడ్ అవ్వు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమె ఆత్మ చూసిన వాడు చెవుగడు వినును గాక. అందరూ ఒకరు చిన్న ప్రార్థన చేసుకుందాం.